వెనకాల అంటే పెట్టినప్పుడు మామూలుగా వెళ్తా ఉండదు కదా వెనకాల నుంచి ఆటోమేటిక్ న్యూట్రల్ అవుతుంది. నోట్లో అయిపోతుంది బండి మూమెంట్లో రన్నింగ్లో. ఓకే ఓకే. అంటే అప్పుడు ఏ ఇంప్లిమెంట్ యూజ్ చేస్తాం? టిల్లర్. మెయిన్ టిల్లర్లే ఆ ప్రాబ్లం వస్తుంది. ప్రెషర్ యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మార్కెట్లో మనం మార్కెట్లో వేస్తాం కదా ఫ్రంట్లో పర్వాలేదు, ఫ్రంట్లో కానీ వెనకాల మెకానిక్ వచ్చి చూసారు ఏం చెప్పారు? అది చేయాలన్నా కొంచెం ఇబ్బంది లేదు, పర్లేదు అంటే ఒకటి అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అని అన్నారు. తర్వాత వచ్చి స్టీరింగ్ అని కొంచెం తగ్గునింది వేసుకున్నాం. ఓకే. తర్వాత వచ్చి లిఫ్ట్ ఉంది కదా ఆ లివర్ అటు సైడ్ అది వచ్చేసి మనం ఎత్తినప్పుడు అది కదా ఎత్తినప్పుడు ఏంటంటే ఉండాలి ట్రాలీ వేపు మనం వదిలేసామంటే దిగిపోతుంది ట్రాలీ. మళ్ళీ నాకు అది వద్దని చెప్పేసి మామూలుగా ఈ లివర్ అయితే అది మెకానిక్ని పిలిపించి ఈ లివర్ కట్టేసాడు క్లోజ్ చేశాడు. దీంట్లో కనెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏమి లేదు. ఇప్పుడు ఇది అనుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. అది అనుకోండి లేపే ఉంటుంది. రివర్స్లో అన్నప్పుడు చూసేటప్పుడు కొంచెం ఇబ్బంది అండి. ఓకే ఓకే. వదిలేస్తే కష్టం. ఇది మనం ఎందుకు తీస్తానంటే ఇది పల్టిప్లో ఉంది కదా, పెద్ద డిస్క్ అలా రివర్సిబుల్ ప్లవ్ వల్ల రివర్సిబుల్ ప్లవ్ మల్టీప్లస్ ఫ్లో అని చెప్పారు. అవునవును. సో అది యూజ్ చేయడానికే ఇది ఇచ్చాను, కానీ మన కస్టమర్ ట్రాలీ కూడా యూజ్ చేస్తారు దీంట్లో. సో ట్రాలీ యూజ్ చేయాలంటే ఇది నుంచి వదిలేసి దీంట్లో కనెక్ట్ చేసి నేను అందుకే చేస్తున్నాను సార్, దాంతో పల్లె ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా చేస్తాను. అక్కడ కొన్ని వారు ఏం చేస్తారంటే ఇసుక తీసుకుని పోతారు కదా, వారు ఫాస్ట్గా వెళ్ళి అన్లోడ్ చేస్తారు కదా, అన్లోడ్ చేసుకునే బయట వస్తారు. అప్పుడు ఈ లివర్ యూజ్ చేస్తారు. అంటే అక్కడ ఒకే ప్లేస్లో అన్లోడ్ చేస్తే టైం పడుతుంది. సో అన్లోడ్ చేసి రన్నింగ్ లేకపోతారు, ముందుకు వచ్చారు టైం కలిసి వచ్చేది. సో దానికి ఇది యూజ్ చేస్తారు. సో మనం నార్మల్గా మామూలుగా పొలం పనిలో సొంత మనీ యూజ్ చేస్తారంటే ఇది దాన్ని డిస్కనెక్ట్ చేసుకుని దీంట్లో ఆటోమేటిక్